శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో రాబోయేటటువంటి 3వ శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పౌర్ణమి చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గర ఉన్నప్పుడు వచ్చేటటువంటి మాసమే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీనారాయణులతో పాటుగా పార్వతీ పరమేశ్వర్లకు ఎంతో ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు, శనివారాలు, సోమవారాలు, మంగళవారాలకు విశేషమైన స్థానం ఉంది. ప్రతి ఇల్లాలు కోరుకునేది కుటుంబ క్షేమం, ఆరోగ్యం, సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు ఇవన్నీ ప్రసాదించేదే వరమహాలక్ష్మి అమ్మవారు. స్త్రీలు ఎవరైతే శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు కోరుకున్నటువంటి సమస్త కోరికలను, అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను ప్రసాదిస్తుందా చల్లని తల్లి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు అమ్మవారిని తప్పక ఆరాధించాలి. కుదరని వారు ఎన్ని శుక్రవారాలు కుదిరితే అన్ని శుక్రవారాలు ఆచరించుకోవచ్చు. లేదు అంటే కనీసం ఒక్క శుక్రవారం రోజైనా అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ శ్రావణ మాసంలోనే మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది. వరలక్ష్మి వ్రతం శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చి శుక్రవారం వస్తుంది. ఈ సంవత్సరం మనకి 2వ వారమే వరలక్ష్మి వ్రతం వచ్చింది. చాలా మంది వ్రతం చేసుకునే ఉంటారు. ఒకవేళ మీకు ఆ రోజు కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ 3వ శుక్రవారం రోజు కూడా మీరు వరలక్ష్మి వ్రతం చక్కగా చేసుకోవచ్చు. మరి ఇంత విశిష్టత కలిగినటువంటి ఈ శ్రావణ శుక్రవారాల్లో 3వ వారం మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 ఆగస్టు 28న వచ్చిందండి. ఈరోజు శ్రావణ శుక్రవారంతో పాటు మనకి పౌర్ణమి తిథి కూడా ఉంది. అంటే శ్రావణ పూర్ణిమ కూడా ఉంది. పౌర్ణమి రోజు చేసే లక్ష్మీ ఆరాధన కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వరమహాలక్ష్మి అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ రోజు అమ్మవారికి పూజ ఉదయం, సాయంత్రం సమయాల్లో కూడా తప్పకుండా ఆచరించాలి. ఉదయం వరలక్ష్మి అమ్మవారికి పూజ నిర్వహించుకుంటే సాయంత్రం పౌర్ణమి గడియల్లో లక్ష్మీదేవి ఆరాధన చేయండి. అయితే పౌర్ణమి రోజు వెన్నెల పారాయణ, లలిత సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు కదండి. అటువంటి వారు పారాయణ ఎప్పుడు చేయాలి అని అంటే ఆగస్టు 27 గురువారం రాత్రి చేయండి. ఎందుకంటే ఈరోజు ఉదయం 9:12 వరకు మనకి పౌర్ణమి తేదీ ఉంటుంది. అలానే అమ్మవారికి పౌర్ణమి గడియలు ఉండగానే మేము పూజ చేసుకుంటాం అనుకునేవారు మీరు గురువారం సాయంత్రమే అమ్మవారికి పౌర్ణమి పూజ కూడా నిర్వహించుకోవచ్చు. అయితే ఈ రోజు మనకి చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుందండి. అయితే ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వారు గ్రహణ నియమాలు, సూతకాల నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా అంటే అవసరం లేదండి. కానీ ఆ సమయంలో బయటకు రాకుండా ఉండడం మంచిది. అయితే గ్రహణం ఉంది కదండి, మనం అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అని చాలా మందికి డౌట్ ఉండవచ్చు. గ్రహణం భారతదేశంలో కనిపించడం లేదు కాబట్టి వ్రతం చక్కగా నిర్వహించుకోవచ్చు. అయితే శ్రావణ పూర్ణిమనే మనం రాఖీ పూర్ణిమ అని, జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటాం కదండి. అంటే ఈ రోజే మనకి రాఖీ పండుగ కూడా వచ్చింది. గ్రహణం ఉంది కదా, రాఖీ కట్టుకోవచ్చా అన్నదమ్ములకి అంటే చక్కగా కట్టుకోవచ్చు. అలానే జంధ్యాల పూర్ణిమ కదా, జంధ్యాలు మార్చుకోవచ్చా అంటే జంధ్యాలు కూడా మార్చుకోవచ్చండి. మనకి ఇక్కడ గ్రహణం లేదు కాబట్టి మనం నిత్య పూజా కార్యక్రమాలు, విశేషమైన పూజా కార్యక్రమాలు, వ్రతాలు లాంటివి అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ 3వ శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా నిత్య పూజ, గడప పూజ, తులసి పూజ నిర్వహించుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి. మేము నిత్య పూజలోనే అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటాం అనుకుంటే మీరు చక్కగా నిత్య పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి విశేషంగా షోడశోపచారాలతో పూజ చేసుకుని ఆ తర్వాత తులసి పూజ నిర్వహించుకోవచ్చు. లేదండి మేము అమ్మవారికి ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటాం అనుకునేవారు ఈ విధంగా పూజనైతే నిర్వహించుకోండి. పీఠం ఏర్పాటు చేసే చోట ముందుగా శుభ్రం చేసుకుని పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఇప్పుడు ఒక పీట తీసుకుని పీటను కూడా శుభ్రం చేసుకుని పీటకు కూడా గంధం, కుంకుమ బొట్లు అలంకరించి పీట పైన ఏదైనా ఒక తెలుపు రంగు వస్త్రాన్ని కానీ లేదంటే మీ దగ్గర ఏ వస్త్రం ఉంటే ఆ వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంపై 3 గుప్పిల వరకు బియ్యం ఉంచి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి అమ్మవారి చిత్రపటాన్ని గంధం, కుంకుమ బొట్లతో అలంకరించి బియ్యం పైన ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని, విగ్రహాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి అందంగా అలంకరించి
అలంకరించుకోండి. అలాగే మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి నిర్వహిస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతిని ఏర్పాటు చేసుకోండి. పసుపు గణపతి కానీ, గణపతి విగ్రహం కానీ, ఫోటో కానీ ఏవైనా ఏర్పాటు చేసుకోవచ్చు. పూజలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. దీపారాధన ఆవు నెయ్యితో చేయడానికి చూడండి, లేకపోతే నువ్వుల నూనెతో చేయండి. అలానే ఈరోజు మనం పౌర్ణమి తిథి ఉంది కాబట్టి క్షీరదీపం కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిది. క్షీరదీపం అంటే పాలపైన దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం స్టీల్ ప్లేట్ కాకుండా ఏదైనా ప్లేట్ తీసుకుని లేదా తమలపాకు కానీ తీసుకుని ఆ తమలపాకు పైన లోతుగా ఉండేటటువంటి గాజు లేదా ఇత్తడి వెండి బౌల్ ఉంటే తీసుకోండి, లేకపోతే ప్రమిద ఉన్నా తీసుకోవచ్చు. ఆ ప్రమిదలోకి 3 వంతుల వరకు ఆవు పాలు పోయాలి, పచ్చివి పోయాలి. ఆ తర్వాత మిగిలిన 1 వంతు ఆవు నెయ్యి పోసి ఆ ఆవు నెయ్యి పైన మనం ఫ్లోటింగ్ విక్స్ ఉంటాయి కదండి, అంటే జలదీపాలు విక్స్ ఉంటాయి కదా, వత్తులు, ఆ వత్తు తెచ్చుకొని వేసుకోవాలి. లేదు అంటే ఇలా తమలపాకుకి చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రంలో ఒక పువ్వు ఒత్తుని పెట్టి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. మీరు మామూలుగా పొడుగు వత్తులు తీసుకుంటే 3 వత్తులు తీసుకోండి. ఈ విధంగా మనం పాల దీపాన్ని, క్షీర దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఈ దీపాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అలంకరించండి. అలానే పూజలో మీరు కామాక్షి దీపం, పంచగవి దీపం ఇలా ఏ దీపాలైనా పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మీ శక్తి స్తోమతను బట్టి పూజ నిర్వహించుకోండి. ఈ విధంగా పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నారు కదా. ఇప్పుడు ముందుగా దీపారాధన చేసి దీపానికి గంధం కుంకుమ బొట్లు అలంకరించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. గణపతి పాదాల దగ్గర 2 అక్షంతలు పుష్పాలు ఉంచి స్వామివారికి ఆహ్వానం పలికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలతో స్వామివారి నామాలు చెప్పుకుంటూ పూజ చేయండి. ఆ తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామివారిని 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నానని నమస్కారం చేసుకోండి. ఇంతటితో గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు క్షీర దీపాన్ని ఇంకా పూజలో పెట్టుకున్నటువంటి మిగతా దీపాలు కూడా వెలిగించుకుని ఆ దీపాలకు కూడా పసుపు కుంకుమలు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకుని ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించాలి. అమ్మవారికి అభిషేకం లాంటివి నిర్వహించుకుంటే మంచిది. ఈరోజు అమ్మవారిని ఆవు పాలతో అభిషేకిస్తే చాలా మంచిదండి. అభిషేకాలు లాంటివి నిర్వహించుకోలేమండి అనుకున్న వారు 2 పుష్పాలు అక్షింతలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలికి షోడశోపచారాలతో పూజ చేయాలి. షోడశోపచార పూజ రాలేని వారు పంచోపచారాలతో కూడా పూజ చేయవచ్చు. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలు సమర్పించాలి. ఈరోజు ముఖ్యంగా అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదండి. అలానే అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోండి. అష్టోత్తరాలు లాంటివి రావండి మాకు అనుకునేవారు శ్రీమాత్రే నమః అని కానీ ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి నమః అని అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి పూజ అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. నైవేద్యంగా మీరు ప్రత్యేకమైన నైవేద్యాలు నివేదించవచ్చు, లేదు అంటే పండ్లు పాలు నివేదించవచ్చు. ఈరోజు తప్పకుండా అమ్మవారికి ఆవు పాలు నివేదించండి. ఆవు పాలు వేడి చేసి అందులో బెల్లం కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం పూర్ణఫలమైన కొబ్బరికాయని నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఈ విధంగా అమ్మవారికి 3వ శ్రావణ శుక్రవారం రోజు పూజ నిర్వహించుకోండి. ఈ విధంగా ఈరోజు పూజ నిర్వహించినప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. నాన్ వెజ్, ఉల్లి వెల్లుల్లి లాంటివి తినకూడదు. ఒంటిపూట మాత్రమే భోంచేయాలి. రాత్రికి ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. పూజాపీఠాన్ని మరుసటి రోజు ఉదయం అమ్మవారికి పూజ చేసి ఆ తర్వాత కదిలించాలి. క్షీరదీపం పెట్టినటువంటి పాలను ఎవరో తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయండి. పూల నిర్మాల్యాలను నిర్మాల్యం చేసి ఎవరో తొక్కని చోట వేయండి. అంతేనండి. చూసారు కదా, 3వ శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి సింపుల్ గా పూజ నిర్వహించుకోండి. అమ్మ అనుగ్రహానికి పాత్రలు కండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.